నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి, రీసెర్చ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాలలో వరదల ప్రభావం వలన చాలా వరకైతే రైతులైతే పంట నష్టం రూపంలో చాలా పెద్ద ఎత్తున కష్టాల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి దీన్ని జాతీయ విపత్తి కింద పరిగణించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 117 మరియు 119 కిలోమీటర్ల వద్ద గండిపడడం వల్ల ఆ కింది ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైతే పెద్ద ఎత్తున నష్టపోయారు. పంటని 4000 ఎకరాలు పైచిలుకు నష్టపోయారు. ఇక ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వారందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయం కింద మేము ప్రకటిస్తాం, ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఈ వరదల ప్రభావం వల్ల పంట నష్టము మరియు రైతులకు ఎక్కువ ఎప్పుడు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. సరే, అదైతే బాధాకరమైన విషయం. దాని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపడితే చాలా సంతోషం. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు, ఈ వరదలు సంభవించడానికి అంటే ఖమ్మం పట్టణం మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూడా చాలా వరకు కూడా మొత్తం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కారణమైనటువంటి అసలు ఏంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పేసి ఆలోచిస్తే చాలా వరకు కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, చెరువులు కుంటలలో కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకోవడం వల్ల ఈ చెరువులు కుంటలలో ఇండ్లు కట్టుకొని ఇండ్లన్నీ కూడా కొట్టుకపోతుంటే మనం చూసి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో పాపం ఆ పెద్ద ఇల్లు అంతా కొట్టుకుపోయింది, పాపం వాళ్ళు రోడ్డు మీద పడ్డారని చెప్పేసి మనమైతే జాలి చూపిస్తాం. కానీ చాలా వారు కూడా తెలిసి కూడా ఆ ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సంబంధించినటువంటి చెరువులన్నిటి కూడా కబ్జాలు చేసి ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళ ఇల్లు కొట్టుకపోయినా కానీ నష్టమే లేదు. వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెరువులు కుంటలు మొత్తం కూడా కబ్జాలు చేయడం వల్ల చాలామంది సామాన్యులు ఎవరైతే ఇట్లా రైతులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు సొంత జాగాలలో ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి పేదల ఇల్లు కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. అవి మొత్తం కూడా కబ్జా చేయడం వల్ల వరదలు రావాలి. ఈ ప్రకృతి అనేది చాలా గొప్పది. అప్పుడప్పుడు మన తప్పుల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ గుర్తు చేసే క్రమంలోనే ఇట్లాంటి పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల ఇప్పటికైనా మనం కనువిప్పి చెందాలి. హైడ్రా అనేది కూడా ఇప్పుడు అందరి నోట్లలో ఇప్పుడు నాంతా ఉన్నది. హైడ్రా తీసుకునేటువంటి చర్యల మీద 1000 కన్నులతో చూస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా. హైడ్రా అనేది ఎటువంటి పార్టీలు కానీ లేదంటే నావాడు నీవాడు అని లేకుండా ఎవరైతే కబ్జాలు చేసిరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని కూల్చిపడేసి అన్నింటిని కూడా చెరువుల్లాగా చేసి మళ్ళీ ఏదైతే మన కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి FTL సంబంధించిన పరిధి వరకు కూడా మళ్ళీ ఒక పూడికలు తీసేసి మన కూల్చినటువంటి వాటి యొక్క వ్యర్థ పదార్థాలు తీసేసి ఆ పూడికలు తీసేసి మళ్ళా మంచిగా నిర్మిస్తే మాత్రం చాలా వరకు అయితే హైదరాబాద్ కూడా సురక్షితంగా ఉంటుంది. మరియు జిల్లా కేంద్రాలు చుట్టుపక్కల చెరువులలో కూడా ఇట్లాంటి అక్రమాలని కూల్చేసి చెరువుల పునర్నిర్మాణం చేయడం కూడా చాలా సంతోషం. అది జరగాలని వితిన్ 1 yearలో ఇదంతా కంప్లీట్ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా కానీ పంట నష్టపోయినటువంటి రైతులకు మాత్రం అందరూ కూడా ఈ కష్టకాలంలో అండదండలుగా ఉండాలి. వాళ్ళ పట్ల సానుభూతి కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇట్లాంటి అక్రమంగా ఇల్లు కట్టుకొని కొట్టుకోవడం వాళ్ళ మీద సానుభూతి కాదు కదా, వాళ్ళకి నష్టపరిహారం కాదు కదా, వాళ్ళని రివర్స్లో వాళ్ళకి దండగల ఫైన్ వేయాలని. ఎందుకంటే అందరికీ నష్టాన్ని చేకూర్చేటువంటి పనులు చేసినటువంటి దుర్మార్గులని మనము ఎప్పుడు కూడా వీళ్ళ పట్ల సానుభూతి ఉండొద్దు. చూద్దాం ఈ యొక్క హైడ్రా అనేది ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ.